రోజు నిరుద్యోగులు పిలుపునివ్వడం జరిగింది టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి కార్యాలయ ముట్టడి కోసం. మీరు కూడా పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. ఏంది చేతికంత గాయమైంది, ఏంటిది ఈ ముట్టడిని ఎట్లా చూస్తారు? భారతీయ జనతా యువ మోర్చా మొదటి నుంచి కూడా నిరుద్యోగుల పక్షాన నుండి కొట్లాడుతూ ఉంది. విద్యార్థి నిరుద్యోగులు వాళ్ళ యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్స్, వాళ్ళు ఏం గొంతెమ్మ కోరట్లేదు. ఈరోజు విద్యార్థి నిరుద్యోగుల డిమాండ్స్ ఏంటంటే గ్రామాలు ఉన్నట్టు ముసలావ కూడా తెలిసిపోయింది. అంత స్థాయిలో ఈరోజు అంత చర్చ జరుగుతుంది. ఆ తర్వాత కూడా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేకుండా కనీసము వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళని చర్చలు విలువకుండా వాళ్ళపైన దాడులు చేస్తూ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. నిన్న గాంధీ భవన్ ముట్టడి చేస్తూ ఉంటే మీరు చూడండి, లాఠీలతో కొట్టిండు. ఒక్కని మీద 8 లాఠీలు కురిపించారు. చూడండి నేను ఏమంటున్నా, ఇంత పాశవికంగా మీరు వ్యవహరించాల్సిన అవసరం లేదు. ఈ పోలీస్ వ్యవస్థ మరో 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. తెలంగాణలో ఒకప్పుడు పోలీసులు ఎట్లా బిహేవ్ చేస్తుందో ఈరోజు అట్లాంటి బిహేవియర్ మళ్ళీ ఈరోజు వచ్చింది ఈ కాంగ్రెస్ రూల్ లోపలని మేము భావిస్తూ ఉన్నాం. ఎక్కడ మెట్రో స్టేషన్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, సినిమా థియేటర్ కావచ్చు, మాల్స్ కావచ్చు, కామన్ పబ్లిక్ని, నిరుద్యోగుల్ని మైత్రివనంలో మొదలు పెడితే దిల్సుఖ్ నగర్ దాకా, అమీర్పేట నుంచి మొదలు పెడితే అశోక్ రోడ్ దాకా ప్రతి చోట విద్యార్థి నిరుద్యోగులు ఉండేటటువంటి ఏదైతే లైబ్రరీస్ ఉన్నాయో, స్టడీ హాల్స్ ఉన్నాయో, కోచింగ్ సెంటర్స్ ఉన్నాయో వాటికి వెళ్ళి భయభ్రాంతులకు గురి చేసి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది సిగ్గు చేయటని చెప్తా ఉన్నా. ఏ విద్యార్థి నిరుద్యోగుల కారణంగా నువ్వు అధికారంలోకి ఎక్కినావు రేవంత్ రెడ్డి, నీ అధికార మదాన్ని, నీ అహంకారాన్ని, నీ గర్వాన్ని తీసి నడి రోడ్డులో కొట్టకపోతే భారతీయ జనతా యువమోర్చా కాదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. నిన్నోడు సన్నాసి మాట్లాడుతాడు, వాని పేరు దయాకర ఉండి మాట్లాడుతుంటాడు. వాడే పిచ్చోడా, నిన్ను చెప్పువాటి కొడతారు నిరుద్యోగులంతా. నీకు దిమాగ్ ఉందా? ఏం మాట్లాడుతున్నారో భయ్, నువ్వు ఏం చేసినావు, ఏం ఉద్యమాలు చేసినావు, నీకు ఏం రైట్స్ ఉందిరా భయ్ మీరు మాట్లాడడానికి? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం రైట్స్ ఉందిరా? నీ దగ్గర ఏ ఒక్క ఎమ్మెల్యేకు సత్తా ఉందా, గెలిచే సత్తా ఉందా? నేను చెప్తా ఉన్నా, నీకు గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు, 65 మంది ఎమ్మెల్యేలు గెలిచిన కదా, నీకు గెలిచిన ఎమ్మెల్యేల 90% ఎమ్మెల్యేస్కు ఎవరికి కూడా వాని సొంత పేరు చెప్పుకొని గెలిచిన దమ్ములైన సన్నాసులు ఈరోజు ఎమ్మెల్యేలు అయినంటే మా నిరుద్యోగుల కారణంగా. మా విద్యార్థి నిరుద్యోగులు భుజాన్ని ఎత్తుకొని ఊరూరు తిరిగి, ఇల్లు తిరిగి, బస్సు యాత్రలు చేసి, అమ్మా నీకు దండం పెడతా, ఓటేయి, మా బతుకులు మారుతాయని చెప్పేసి మాయ మాటలు కూడా నమ్మి నీకు ఓటేస్తే మా బతుకులన్నీ కూడా ఛిద్రవందం చేసినావు రేవంత్ రెడ్డి. ఈరోజు ప్రతి కన్నీటి గడప నిన్ను అడుగుతూ ఉంది, కన్నీటితో తడిసిన గడప అడుగుతూ ఉంది, నా కొడుకుకు ఉద్యోగం ఎప్పుడు ఇస్తావని చెప్పేసి. ప్రతి తల్లి నిన్ను అడుగుతూ ఉంది, నా బిడ్డల పైన లాఠీ చార్జీలు ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి. విద్యార్థి నిరుద్యోగులు మేము అడుగుతూ ఉన్నాం, అరే అయ్యా మాకు ఎగ్జామ్ ఇప్పుడు మేము రాయము, ఎందుకు రాయము అనే దానికి రీజన్ ఉంది. డిఎస్సి ఎగ్జామ్ పెడుతున్నావు, నువ్వు ఇమ్మీడియట్లీ పెడుతున్నావు. టెట్ ఎగ్జామ్ అయిపోయి 10 రోజులు 20 రోజులు కాలేదు, ఇప్పుడే డిఎస్సి 1 సిలబస్ చదవడానికి 60 రోజులు పడుతుంది. 60 రోజులు కనీసం ఒకసారి బుక్ చదవకుండా ఆయనకి ఎగ్జామ్ పెడతా అని చెప్తున్నావు. అదేవిధంగా నువ్వు ఏదైతే 1:100 తీయమని చెప్పేసి గ్రూప్ 1లో 1:100 తీయాలని ఒక డిమాండ్ ఉంది, న్యాయపరమైన డిమాండ్. గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్లో నువ్వే చెప్పినావు కదా నేను ఉద్యోగాలు పెంచుతా అని చెప్పేసి, వాటి పెంచుమని చెప్పి అడుగుతున్నాము. గివ్ చేయకుండా 33% ఉమెన్ రిజర్వేషన్ కోసం మాట్లాడతారు కదా మీ పెద్ద మనిషి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడతారు కదా, ఎడవైన వాళ్ళ గణవంతల ఈరోజు తెలంగాణ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఎందుకు ఎట్లా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి సర్కార్, ఖబర్దార్ గుంపు మేస్త్రి, నీ పోలీసులు వాళ్ళ లాఠీలతో మా తలలు వల్లగొట్టినా సరే మా చిందుతున్న ప్రతి రక్తం ఈరోజు విద్యార్థి నిరుద్యోగుల కోసం పోరాడుతుంది. ఆఖరి శ్వాస వరకు కూడా విద్యార్థి నిరుద్యోగులు మేము కంటికి రెప్పగా కాపాడుకుంటాం, కడుపులో పెట్టుకుంటాం. విద్యార్థులారా, నిరుద్యోగులారా అధైర్యపడకండి. భారతీయ జనతా యువ మోర్చా, అదేవిధంగా మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మా 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు మీకోసం పనిచేస్తారు. మీరు వేసిన ప్రతి ఓటు మీకోసం అండగా నిలబడతా అని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను తెలియజేస్తున్నా విద్యార్థి లోకానికి తొలి వెలుగు ద్వారా.